హాయ్ ఆల్. ఇండియా పోస్ట్ ఆఫీస్లో మనకు జీడిఎస్ పోస్టులు మళ్ళీ పడ్డాయి. ఇది చూడండి, 15 నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆగస్టు 5 వరకు ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే ఎస్ఎస్సి పాస్ అయినారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఎవరికైతే 10/10 వచ్చినాయో, అంతకుముందు గ్రేడ్ కాకుండా ఎవరికైతే పర్సెంటేజ్ వచ్చిందో 490, 480 600కి 550, 560, 570 వచ్చిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇక్కడ మనము నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ఇక రిజిస్ట్రేషన్ స్టేజ్ 1 ఒకటి రిజిస్ట్రేషన్ ఉంటుంది. స్టేజ్ 2 అప్లై ఆన్లైన్. థర్డ్ వచ్చేసి ఫీ పేమెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు వెబ్సైట్ వచ్చేసి ఇండియా పోస్ట్ gds.online.government.in అనే వెబ్సైట్ ద్వారా వెళ్ళచ్చు. ఇది ఒకసారి నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మొత్తం ఇది చదవండి ఒకసారి. సో ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత సో ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మన యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. తెలంగాణ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క సర్కిల్ ఏదనేది సెలెక్ట్ చేసుకోండి. మాది కరీంనగర్ కాబట్టి నేను కరీంనగర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కరీంనగర్ అంటే సెలెక్ట్ డివిజన్ వచ్చేసి కరీంనగర్. సెలెక్ట్ డివిజన్ వచ్చేసి కరీంనగర్. కరీంనగర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి క్లిక్ చేస్తున్నాను. వీ పోస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, కరీంనగర్ డివిజన్లో ఆఫీస్ నేము ఇవన్నీ మనకు పోస్ట్ డిజిగ్నేషన్ అవన్నీ లాంగ్వేజ్ పిన్ కోడ్తో సహా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ అక్కన్నపేట, అన్నారము, ఓకే, అంతక్పేట, ఆరేపల్లి, ఆత్మకూరు. ఇక్కడ చూడండి ఈ విధంగా బెజ్జంకి, చొప్పదండి అని, చౌటప్పలని. సో ఇక్కడ కరీంనగర్ సర్కిల్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఇవన్నీ పాస్ చేసి చూసుకోండి ఎన్ని ఉన్నాయో. కావాలంటే నేను మెల్లమెల్ల స్క్రోల్ చేస్తున్నాను. సో ఈ విధంగా స్క్రోల్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. సో టోటల్గా మనకు వచ్చేసి 69 ఉన్నాయి. కరీంనగర్ సర్కిల్లో 69 ఉన్నాయి. అదేవిధంగా మిగతా డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇవి మనం ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏంటంటే మనము ప్రియారిటీ ప్రకారం పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరీంనగర్లో నేను ఎక్కడెక్కడ దగ్గర ఉన్నాయో అది పెట్టుకుంటాను. నాకు సర్కిల్కి నాకు ఏది దగ్గర ఉంటుందో ఆ దగ్గర పెట్టేసుకుంటాను. ప్రియారిటీ బేస్ ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మనం చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేసి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్లో వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్, అప్లికెంట్ నేము, అదేవిధంగా ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్. కరీంనగర్ సర్కిల్ అయితే కరీంనగర్ అని పెట్టండి. తెలంగాణ అయితే తెలంగాణ పెట్టండి. ఇయర్ ఆఫ్ పాస్ ఇవన్నీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఒకటి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సబ్మిట్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళండి. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత సెకండ్ ఏంటిది అప్లై ఆన్లైన్ అని ఉంది. సో ఇక్కడ అప్లై అని క్లిక్ చేయండి. సో అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెలెక్ట్ సర్కిల్ ఏదో తెలంగాణ స్టేట్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో సబ్మిట్ కొట్టండి. అప్లికేషన్ ఫామ్, ప్రిఫరెన్సెస్, ప్రింట్ అప్లికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం టోటల్గా కంప్లీట్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్, ప్రిఫరెన్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు సర్కిల్స్ ఇప్పుడు 69 ఉన్నాయి కదా కరీంనగర్లో, ఆ 69 సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే ప్రియారిటీ బేస్లో సెలెక్ట్ పెట్టండి. ఫస్ట్ ఏది పెడతావో అది చూస్తారు. తర్వాత సెకండ్ ఏది ఉంటే దాన్ని చూస్తారు. థర్డ్ వేకెంట్ ఉంటే అది చూస్తారు. ఫోర్త్ వేకెంట్, ఆ విధంగా సీరియల్గా చూస్తుంటారు. కాబట్టి అన్నీ పెట్టండి, సీరియల్గా పెట్టండి. ఓకే, విధంగా ఆన్లైన్ చేయండి. తర్వాత ఫీ పేమెంట్ ఉంటుంది. ఫీ పేమెంట్ కూడా చేసేయండి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి ఒకసారి పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది. ఇది ఎలా చేయాలని ఆన్లైన్ అనేది చెప్తున్నాను. నార్మల్గా మీకు ఏ విధంగా ఉంటుంది స్టార్ట్ అయిందని చెప్తున్నాను. సో ఇది ఎవ్రీ ఇయర్ వస్తుంది అనుకుంటే, దాదాపు ఇయర్ కూడా వచ్చేసింది. లాస్ట్ ఇయర్ వచ్చేసిందో లేకపోతే అంతకుముందు ఇయర్ వచ్చేసినట్టుంది. ఒకసారి అయితే ఇది చూసుకోండి, మొత్తం ఒకసారి చదవండి. ఓకే, ఒకసారి మనకు చదువుతుంటే దీన్ని ఏందనేది తెలుస్తుంది. సో ఇదంతా ఒకసారి చూడండి. సో చూసి ఒకసారి చదవండి మొత్తం టోటల్గా నోటిఫికేషన్. సో ఈ విధంగా నేను నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ ఇది మొత్తం ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఇది మొత్తం ఒకసారి చదవండి.
ఏందనేది మీకు మొత్తం టోటల్గా తెలిసిపోతుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి 15 నుంచి 5 వరకు ఉంటుంది. ఎడిట్ వచ్చేసి కరెక్షన్ విండో వచ్చేసి ఆగస్ట్ 6 నుంచి 8 వరకు 2 డేస్ ఉంటుంది. 6 to 7 8 3 డేస్ ఉంటుంది. సో ఇది ఒక్కసారి మొత్తం చదవండి, ఇది ఏందనేది మీకు. సో ఇవన్నీ మొత్తం ఒకసారి చదవండి. నోటిఫికేషన్ వచ్చేసి ఈ విధంగా బీపీఎం వచ్చేసేమో 12,000 నుంచి 29,000 వరకు ఉంటుంది. ఏబీపీఎం డెస్క్ సేవక్స్ వచ్చేసి 10,000 నుంచి 24,000 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకి ఈ విధంగా ఉన్నది, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్కి నో రిలాక్సేషన్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి చెప్పాను కదా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. ఓకే, అదర్ క్వాలిఫికేషన్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అంటే సైకిల్ తొక్కడం ఉండాలి, ఇవన్నీ మనము ఓకే అవన్నీ తెలిసి ఉండాలి మీకు. ఓకే, ఈ విధంగా సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్షన్ క్రైటీరియా ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ మార్క్స్ ఆప్షన్, ఇన్ కేస్ ఎనీ అప్లికెంట్ అప్లైస్ విత్ గ్రేడ్స్ పాయింట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మార్క్స్, his or application will be liable for